నేనేనంటే నేనే అనుమానం ఉంటా కొడుకుని, నేనే నేనే పిచ్చి ముంటా కొడుకుని చెప్పుకుంటా. అన్నగారు వస్తారు వాతియార్. ఈ మూవీ సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయిందండి. మనకి థియేటర్ దొరక్క మనకు రిలీజ్ చేయలేదు, లేకపోతే అప్పుడే మన పైన దండయాత్ర చేసేద్దరు ఈ సినిమాతో. బై ది వే మనకే బెటర్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ ఈ 28న అమెజాన్ లో రిలీజ్ అయిందండి. తెలుగు తమిళ్ అవైలబుల్ గా ఉన్నాయి, చూడండి. అండ్ మూవీ ఎలా ఉంది చెప్పాలంటే, ఇనప రాడ్ ఉంటుంది తెలుసు కదండి, ఇనప రాడ్ అది మనకు డైరెక్ట్ గా పెట్టలేదండి. దానికి బాగా ఆయిల్ రాసి అది నిప్పుల్లో పెట్టి బాగా ఎర్రగా వచ్చేలా కాల్చి దానిపైన హనీ అంటే తేనె వేసి అప్పుడు పెట్టారు చూడండి మనకి. ఇది అంత వర్స్ట్ గా ఉంటదండి సినిమా ఇది కార్తీక్ గారి కెరియర్ లోనే ఇది వర్స్ట్ మూవీ అవుతుందండి. అసలు ఇది కార్తీక్ గారు ఎందుకు యాక్సెప్ట్ చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత వర్స్ట్ గా ఉంటది మూవీ. అండ్ నాకు కార్తీక్ గారి కెరియర్ లో సినిమాలు ఏమన్నా నచ్చని సినిమాలు ఉన్నాయంటే రెండే ఉన్నాయండి, దేవుటి జపాన్ ఒకటి. అస్సలు నచ్చవండి ఈ మూవీస్ లో. ఆ మూవీస్ తర్వాత ఇది ఒకటి అండి నాకు అన్నగారు వస్తారు. అస్సలు ఏ దశలో కూడా ఈ మూవీ నాకు నచ్చలేదు. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ ఏమన్నా ఇచ్చేది ఏమన్నా ఉంది అంటే 5కి 1 1 అంతేనండి. అంతకు మించి నేను ఇవ్వలేను ఈ సినిమా. అంత నచ్చలేదండి నాకు. మీకు నచ్చితే కింద ఎలా అనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, ఈ మూవీలో ఏమన్నా మాట్లాడుకునే విషయం ఏమన్నా ఉంది అంటే కార్తీక్ గారి పర్ఫార్మెన్స్ అండి. పర్ఫార్మెన్స్ అంటే 2 డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. ఒకటి అన్నగారి పర్ఫార్మెన్స్, 2 రాము అనే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అండి. దీంట్లో అన్నగారి పర్ఫార్మెన్స్ అనేది సబ్జెక్ట్ లో లేదండి. అసలు అది మొత్తం సబ్జెక్ట్ లోంచి చింపి బయటడేస్తున్నా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే అది నాకు నచ్చలేదు కాబట్టి. అండ్ దీంట్లో నేను ఏమన్నా ఎంటర్టైన్ అయిన పర్ఫార్మెన్స్ ఏమన్నా ఉంది అంటే రాము పర్ఫార్మెన్స్ అండి. రాము పర్ఫార్మెన్స్ బాగుంది, అంటే మనం ఎంటర్టైన్ అవుతామండి. అది ఎంటర్టైన్ బాగా చేశారు. అండ్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఒక అరగంట మూవీ బానే ఉంటుందండి. ఫస్ట్ ఒక అరగంట, ఫస్ట్ సాంగ్ అయిన తర్వాత ఆడియన్స్ పై దండయాత్ర మొదలు పెడతారండి. ప్రత్యేకంగా టార్చర్ చూపించాలని ఈ మూవీ తీసినట్టు ఉంటదండి. ఫస్ట్ అరగంట దాటిన తర్వాత అలా ఉంటుంది సినిమా. పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. అసలు ఎందుకు జరుగుతుందో మూవీ, మనం ఎందుకు చూస్తున్నామో అర్థం కాదండి, అంత దరిద్రంగా ఉంటుంది మూవీ. అండ్ సెకండ్ హాఫ్, ఈ సెకండ్ హాఫ్ వరస్ట్ సెకండ్ హాఫ్ లో ఒక సెకండ్ హాఫ్ అండి ఇది. అంత పరమ చెత్త సెకండ్ హాఫ్ అండి ఇది. అండ్ క్లైమాక్స్ బొక్కలా ఉందండి. క్లైమాక్స్ అసలు బొక్క క్లైమాక్స్. అండ్ సాంగ్స్ ఏ దశలో కూడా సాంగ్స్ నాకు నచ్చలేదండి. సాంగ్స్ అయితే స్కిప్ చేశాను. డైరెక్షన్ పూర్ అండి, అసలు డైరెక్షన్ పూరు, రైటింగ్ పూరు, అసలు సినిమా స్టోరీ పూరు, అన్ని పూరేనండి. దీంట్లో చెప్పుకోదగ్గ ఏ ఎలిమెంట్స్ లేవండి. మనం చూసేదగ్గ ఎలిమెంట్స్ లేవు, మనకు ఒకరికి రికమెండ్ చేసే అంత ఎలిమెంట్స్ కూడా లేవు. మీకు ఏమన్నా సినిమా చూడాలి, ఈ కార్తీక్ గారి మీద ప్రేమతో చూడాలంటే చూడుతున్నా తప్ప సినిమా ఇది ఏ దశలో కూడా మనల్ని ఎంత కూడా ఎంటర్టైన్ చేయదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హీరోయిన్ కృతి శెట్టి గారి గురించి చెప్పుకోవాలండి. క్యారెక్టర్ నేను నిజంగా ఏదో క్యారెక్టర్ ఉంటుంది, పెద్ద క్యారెక్టర్ సినిమా అంటే ఆవిడ ఎంట్రన్స్ లో ఏదో దెయ్యాలు భూతాలు అని చూస్తుందండి. మంచి క్యారెక్టర్ ఉంటుంది దీంట్లో, ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటుంది అనుకున్నాం కానీ డల్ అండి. అండ్ సినిమా అయితే డిజాస్టర్ అండి. థియేటర్ లో చూడకపోవడం బెటర్, మన తెలుగులో ఇంకా రాకపోవడం ఇంకా బెటర్ గైస్. ఈ మూవీ మాక్సిమం స్కిప్ చేసేయడానికి ట్రై చేయండి, తప్పదు. మాకు కార్తీ అంటే ఇష్టం, మీ కార్తీ మీద ప్రేమతో సినిమా చూస్తా ఉంటే చూడండి, అది మీ ఒపీనియన్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. థ్యాంక్ యూ గైస్, ఇది నా రివ్యూ. ఇప్పటికి మీరు ఎవరైనా సినిమా చూసుంటే కింద కామెంట్ లో చెప్పండి మీకు సినిమా ఎలా అనిపించిందో గైస్. సైనింగ్ ఆఫ్ హెచ్కే టాక్స్.